హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలేమిటో విందామా? కాలం ఎవరి కోసం ఆగదు. ప్రతి అనుభవం ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు, అనుభవిస్తే తప్ప. మనం కావాలనుకొని ఆశపడి కోరుకున్న బంధాలు ఎప్పటికీ మనతో ఉండవు. జీవితంలో మనతో ఉండాలి అని రాసిపెట్టి ఉన్న బంధాలు మాత్రమే మనతో ఉంటాయి కడవరకు. ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది, కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది. కష్టం బాధ అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది. బంధాలను కాపాడుకోవడానికి ఒక మెట్టు దిగి ఆలోచించు అనేది పెద్దవాళ్ళ మాట. కానీ అర్థం చేసుకునే వారి కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు. కానీ ఎన్ని మెట్లు దిగినా మనల్ని అర్థం చేసుకోని వారి గురించి ఆలోచించి ఏం లాభం లేదు. వాళ్ళ దృష్టిలో మనం దిగజారడం తప్ప. కోల్పోవడానికి కాసేపే పట్టింది, కానీ కోలుకోవడానికే జీవితకాలం పడుతుంది. రాతలో లేని వాళ్ళ కోసం రాత్రులు కాపలా కాయడం వేస్ట్. మనిషి బలానికి బలహీనతకు కారణం బంధం. బంధం శాశ్వతం కాదని తెలిసి కూడా ఆరాట పడతాడు. ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటాడో తక్షణమే బంధాల నుండి విముక్తుడు అవుతాడు. ప్రశ్న లేని సమాధానం, ప్రయత్నం లేని గెలుపు, మలుపు లేని గమ్యం ఉండవు. గొడ్డలితో గాయపడిన చెట్టు మళ్ళీ చిగురించవచ్చు, కానీ మాటలతో గాయపడిన మనసు ఎప్పటికీ ఇంతకు ముందులా ఉండలేదు. మనుషుల గురించి తెలుసుకోవాలంటే డబ్బు లేకుండా బ్రతికి చూడు. అన్ని సంబంధాలు వాటంతటవే బయటపడతాయి. అనుభవాన్ని చెప్పడానికి 100 ఏళ్ళు వయసు అక్కర్లేదు. వయసుకు మించి కార్చిన కన్నీరు, నిద్ర లేకుండా గడిపిన ఎన్నో రాత్రులు, ఒంటరితనంతో సావాసం చేసి అనుభవాన్ని చెప్పడానికి కొన్ని వేల క్షణాలు చాలు. ప్రతి తల్లి తన బిడ్డని చదివించేది తన ఆకలి బాధను తీరుస్తాడని కాదు, అన్నం కోసం ఎవరి ముందు చెయ్యి చాపకుండా బ్రతుకుతాడని. బాగుండటం అంటే బాధలు లేకుండా ఉండటం కాదు. మనకు ఎన్ని బాధలు ఉన్నా అవి చెప్పుకోవడానికి మనకంటూ కొందరిని సంపాదించుకోవడం. బాధ్యత తెలియనప్పుడు రాత్రి అంటే పడుకోవడమే అనుకునేవాడిని. బాధ్యత తెలిసి వచ్చాక అర్థమైంది రాత్రంటే రేపటి కోసం ఆలోచించడం అని. ప్రేమగా మాట్లాడే మాటలు స్త్రీని తల్లిగా, మగవాడిని బిడ్డగా మారుస్తాయి. ఒకవేళ అదే ప్రేమ వియోగాన్ని ఇస్తే స్త్రీని ఒంటరిగా, మగాడిని అనాథగా మారుస్తుంది. ఎవరికి తల వంచనిది ఆత్మగౌరవం, ఎవరు ముందు చెయ్యి చాచనిది ఆత్మాభిమానం, ఎవరిని కాదన లేనిది ఆత్మీయత. ఈ 3 ఆత్మల కలయికే మనిషి జీవితం. ఎలా బ్రతకాలో తెలియక భయపడకు. ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడ ఉన్నాయో అని. అయినా ఎగురుకుంటూ పోతున్నది కదా. మన జీవితం కూడా అంతే. ప్రయత్నమే జీవితం. రక్త సంబంధాల మధ్యే ప్రేమ శాశ్వతంగా ఉండట్లేదు. దారిలో పరిచయం అయిన వాళ్ళు మీతో శాశ్వతంగా ఉంటారని ఎలా నమ్ముతారు? ప్రతి మనసు వేరొక మనసుకి బానిస అవుతుంది. అది ఎంతలా అంటే వాళ్ళు ఎంత కష్టపెట్టినా ఇష్టంగా భరించేంత.
కొందరితో ఎంతో కాలం పరిచయం ఉన్నా ఏమీ చెప్పుకోలేం. కానీ కొందరితో పరిచయమైన కొంతకాలానికే అన్నీ పంచుకుంటాము. అంటే మనసుకు కావాల్సింది మనిషి పరిచయం కాదు, మనసు పరిచయం. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగా కనిపిస్తుంది. అనుభవమే మనిషికి గుణపాఠం. నీటిలో రాయి వేసినంత తేలికగా ఎదుటివారిపై నిందలు వేస్తారు. నింద వేయడం తేలిక పనే, దాన్ని భరించే వారికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఎదురు చూపుల్లో ఎంత బాధ ఉంటుందో, ఎంత నరకం ఉంటుందో ప్రతిరోజు ప్రతి క్షణం దొరకని ప్రేమ కోసం ఎదురు చూసే వాళ్ళకే అర్థమవుతుంది. తెగిపోయిన దారానికి ఎన్ని ముడులు వేసినా అది ముడిలాగే ఉంటుంది, మునపటిలాగా అస్సలు ఉండదు. అందుకే దారమైన బంధమైన తెగిపోక ముందే జాగ్రత్త పడాలి. అంతులేని ఇష్టం, అంతలోనే కోపం, పదే పదే సంతోషం, పట్టరాని దుఃఖం, దగ్గరుంటే గొడవ, దూరమైతే బాధ. కానీ ఒకరంటే ఒకరికి పిచ్చి. ఇది కేవలం స్వచ్ఛమైన స్నేహం, ప్రేమలకే సాధ్యం. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.